హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం నువ్వు ఒక టీనేజర్ అయితే నీ దగ్గర ఉండాల్సిన మస్ట్ హ్యావ్ షర్ట్స్ గురించి అయితే మాట్లాడేద్దాం. బేసిక్ నుంచి అడ్వాన్స్ కి అయితే వెళ్దామా? ఇంకా లేట్ లేకుండా సోది లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నెంబర్ 1, ద వైట్ షర్ట్. ఇది బేసికే గానీ క్యాజువల్ కి, ఫార్మల్ కి, సెమీ ఫార్మల్ కి ఎనీ అకేషన్ కళ్ళు మూసుకొని వేసుకెళ్ళిపోవచ్చు మామ. లేరింగ్ కి పర్ఫెక్ట్ ఉంటది, ఫార్మల్ కి పర్ఫెక్ట్ ఉంటది. వైట్ షర్ట్ ఉంటే ఇన్ని రకాల అవుట్ఫిట్లు నువ్వు వేసుకెళ్ళిపోవచ్చు మా. సో వైట్ షర్ట్ అనేది ఒకటి నీ దగ్గర పక్కా ఉండేలా చూసుకో. మెరూన్ షర్ట్, ఈ కలర్ అనేది నేను హైలైట్ చేస్తుంది. ఈ ఒక్క మెరూన్ షర్ట్ నీ దగ్గర ఉంటే నువ్వు హైలైట్ అవ్వడం పక్కా. నువ్వు ఒక కింద ఒక బీచ్ కలర్ ఫార్మల్ ప్యాంట్ వేసావు అనుకో, ఫార్మల్ అవుట్ఫిట్ అయిపోద్ది. అలాగే కూడా కింద వైట్ బ్యాగ్ వేసావు అనుకో, క్యాజువల్ అవుట్ఫిట్ అయిపోద్ది. కాలేజెస్ కి, స్కూల్స్ కి పర్ఫెక్ట్ వేసుకెళ్ళిపోవచ్చు. స్కూల్ కి ఓన్లీ సివిల్ డ్రెస్ ఉన్న రోజు మాత్రం వేసుకెళ్ళు, లేకపోతే వాడొకడు ఉంటాడు, వాడు ఏ సబ్జెక్ట్ చెప్పాడు, పీటీ సార్ కూడా కాదు, వాడు కొడతాడు మళ్ళీ వచ్చి. ఆ టెన్షన్ నాకు ఉంది. నెంబర్ 3, దిస్ ఆలివ్ గ్రీన్ షర్ట్. ఆలివ్ లైట్ గ్రీన్ షర్ట్ అనొచ్చు. ఇది ఎందుకంటే పర్టికులర్ గా మన ట్యాన్ స్కిన్ ఉన్న వాళ్ళు, మన ఇట్లా బ్రౌన్ స్కిన్ ఉన్న వాళ్ళని ఈ న్యూట్రల్ కలర్ అనేది ఎలివేట్ చేసి మంచిగా చూపిస్తుంది అనమాట. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఇదే కాదు, ఇంకా చాలా న్యూట్రల్ కలర్స్ ఉన్నాయి. లైట్ బ్రౌన్, బేజ్, ఇలా చాలా న్యూట్రల్ కలర్స్ ఉన్నాయి. సో ఇలాంటి న్యూట్రల్ కలర్స్ లో ఏదో ఒకటి చూస్ చేసుకో. నాకైతే ఈ ఆలివ్ గ్రీన్ వచ్చింది కాబట్టి ఆలివ్ గ్రీన్ చూస్ చేసా. దీని కిందికి వైట్ ప్యాంట్ అయ్యి, బీచ్ ప్యాంట్ అయ్యి, లేకపోతే బర్బాద్ తిరుగు. ఇవి ప్రతి ఒక్క టీనేజర్ దగ్గర ఉండాల్సిన బేసిక్స్ అనమాట. అండ్ అలాగే మీరు ఇలాంటి బ్యాక్ ప్రింట్స్, ఇలాంటి నార్మల్ చెక్ షర్ట్స్, ఇలా చాలా ఓవర్ సైజ్ అని, బ్యాగీ ఫిట్ అని, ప్రింట్ అని, డౌన్ షోల్డర్ అని, ఇలా చాలా వరకు ఉంటాయి. అండ్ మనం తీసుకునేది మన బాడీ టైప్ కి సెట్ అయ్యేది ఉండాలి. మీరు ఇఫ్ చబ్బీగా ఉంటే మాత్రం మీరు స్లిమ్ ఫిట్ లు అవాయిడ్ చేయండి, ఓవర్ సైజ్ కి వెళ్ళిపోండి. మీరు స్కిన్నీగా ఉంటే లేరింగ్ ట్రై చేయండి. అంటే టీ షర్ట్ వేసి దానిపైన జాకెట్ తో కానీ, షర్ట్ తో కానీ లేరింగ్ చేయడం. ఇంతకు మించి వీడియోలో మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్, మీకు అవసరమైన ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత ఇచ్చింది కదా. అరే అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి మామ. గమ్మనుడువే మామ, మీరైతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని పోరు, పాపం పూర ఎడుతాను మరి అనుకున్నారు. సబ్స్క్రైబ్ వేసుకో మామ.